నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసేసి చికెన్ పలావ్ అండి. ఇక నేను ఈ చికెన్ పలావ్ అనేది జనరల్ రైస్‌తో చేస్తున్నాను. ఇక నేను తీసుకున్నటువంటి రైస్ వచ్చేసి సోనా మసూరి అండి. ఇందాక నేను మీకు గ్లాస్ చూయించాను కదా! ఆ గ్లాస్‌తో 4 గ్లాసెస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకున్నానండి. అలాగే ఈ రైస్‌కి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్, మేకింగ్ ప్రాసెస్ వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటన్నిటిని నేను చిటికలో కట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు 2 విధాలుగా కట్ చేసుకున్నానండి. ఒకటి వచ్చేసేసి సన్నగా తరుక్కున్నాను, ఇంకోటి వచ్చేసి పొడుగ్గా స్లైసెస్ చేసుకున్నానండి. అలాగే ఇక్కడ నేను జాజికాయ తీసుకుంటున్నానండి. ఈ జాజికాయని కట్ చేసుకొని 2 పీసెస్ యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్ వేడెక్కే లోపల ఈ గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న గరం మసాలాలు వచ్చేసి కాశ్మీరీ మిర్చి, మరాఠీ మొగ్గ, జావిత్రి, చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే పెద్ద యాలుక, మిరియాలు, షాజీరా, సోంపు, అలాగే ఇందాక మనం జాజికాయ 2 పీసెస్ తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన వాటిని కాసేపు చల్లారేదాకా ఒక సపరేట్ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఈలోగా మనము చికెన్ని కడుక్కొని తీసుకొచ్చేద్దాం. అలాగే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మరో 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మసాలాలు అనేవి చల్లారిపోయినవి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేస్తానండి. ఈ లోపల చికెన్ని కడుక్కున్నాం కదా, దాన్ని మ్యారినేట్ చేయడం కోసం అనేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనము వేయించి పొడి చేసుకున్నటువంటి గరం మసాలా కూడా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేసానండి. నెక్స్ట్ ఈ చికెన్ని ఈ మసాలా పొడితో మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్, వీలైతే 1 అవర్ దాకా మనము నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని దానికి 1 నుంచి 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా అండి, బిర్యానీ ఆకు, జావిత్రి, అలాగే స్టార్ అనైసా, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, వీటన్నిటిని మనము వేయించుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మనము యాడ్ చేసుకొని ఇవి కలర్ మారేంత వరకు మనం వేయించుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండి గరం మసాలా, దాంట్లో నేను 1 స్పూన్ సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని అది కూడా ఇక్కడ యాడ్ చేసేసానండి. ఈ మసాలాలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అవటం వల్లే మన రైస్కి చక్కటి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇవన్నీ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక టమాటా ఇక్కడ యాడ్ చేసేసానండి. ఈ టమాటా మగ్గటం కోసం అనేసి మూత పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందాము. అలాగే నేను 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తానన్నాను కదా, జీడిపప్పు పెరుగు పచ్చడి, అలాగే గోంగూర పచ్చడి అండి. ఈ 2 పచ్చళ్ళు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఇందాకనే నేను ఒక కట్టలో సగం కట్ట పుదీనా తీసుకొని ఆ ఆకులు కూడా ఇక్కడ యాడ్ చేశానండి. అలాగే హాఫ్ స్పూన్ పెరుగు. ఈ పెరుగులో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం గమనించాలా, ఈ కూరకి కాదు ఏ కూరకి పెరుగు యాడ్ చేసినా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ జీడిపప్పు పెరుగు పచ్చడి కోసం జీడిపప్పు నానబెట్టుకొని ఒక సైడ్లో పెట్టేశానండి. అలాగే ఇక్కడ మసాలాలు, ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి కదా, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీనికి యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు మనము ఈ చికెన్ని కుక్ చేసుకుందాము. ఇక్కడ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, మీరు గమనించండి. నెక్స్ట్ ఈ చికెన్ ఉడికిందా లేదా అని కూడా మనము టెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ ఈ చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇంకొక 2 to 5 మినిట్స్లో మన చికెన్ అనేది కుక్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, నేను ఒక చికెన్ ముక్క తీసుకొని ఫోర్క్తో కట్ చేయగానే చికెన్ అనేది కట్ అయిపోయింది. ఈ రీతిగా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్లో పోస్ట్ చేసిన ఈ రెసిపీస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఇక్కడ చూడండి, జీడిపప్పు నానిపోయినాయి, వీటిని తీసుకొని నేను వాటర్తో సహా మిక్సీ చేసుకుంటున్నానండి.
అలాగే మిక్సీ చేసుకున్న తర్వాత 1 to 6 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగుతో పాటు మరొకసారి మనము మిక్సీ చేసుకుందామండి. నెక్స్ట్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోలో నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మనము జీడిపప్పు అలాగే పెరుగు మిక్సీ చేసుకొని తీసుకొచ్చేసానండి. ఇక్కడ చూడండి, మనకి చికెన్ ఉడికిపోయింది, అలాగే చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్ పైకి తేలిపోయింది చూడండి. ఈ స్టేజ్లో మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా చిన్న గ్లాసు, ఆ గ్లాస్తో నేను 4 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. ఈచ్ గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇక్కడ నేను యూజ్ చేశాను. టోటల్గా నేను యూజ్ చేసిన వాటర్ వచ్చేసి 8 గ్లాసెస్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ వాటర్ని బాయిలింగ్కి తీసుకురావాలండి. ఇలాగా 1కి 2-3 సార్లు కలుపుకోవాలండి, ఎందుకంటే మసాలాలు చికెను మొత్తము వాటర్తో కలవాలి. నెక్స్ట్ జీడిపప్పు అలాగే పెరుగు నేను మిక్సీ చేసుకొని తీసుకొచ్చేసాను. దాన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను. స్టార్టింగ్లో నేను ఉల్లిపాయలు సన్న ముక్కలుగా చేసుకున్నాను కదండి, ఆ ముక్కలు అలాగే క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. వీటన్నిటితో పాటు మరో 3 స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకొని మనము కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందామండి. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మన పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. జీడిపప్పు పెరుగు పచ్చడి రెడీ అండి. ఈలోగా మనం పెట్టుకున్నాం కదండి ఎసరుకి, ఆ ఎసరు కూడా కాగిపోయి వచ్చింది. దాంట్లో మనము 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలా. అలాగే ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మ చెక్క ఇక్కడ నేను యూజ్ చేశానండి. నెక్స్ట్ నానిపోయినటువంటి బియ్యం కూడా ఈ ఎసరుకి యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం. అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను, కాబట్టి నా వీడియోస్ అనేవి మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఇక్కడ చూడండి, వాటర్ అనేది తగ్గిపోయి బియ్యం అనేది పైకి తేలిపోయింది కదండి. ఈ స్టేజ్లో మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి రైస్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు పెరుగు పచ్చడి చేసుకున్నాం కదండి. నెక్స్ట్ పచ్చడి వచ్చి గోంగూర పచ్చడి. ఇక్కడ నేను 4 కట్టలు గోంగూర యూజ్ చేశాను, అలాగే కొన్ని పచ్చిమిర్చి, నెక్స్ట్ ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనికి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. ఈ లోపల మనం రైస్ చూద్దామండి. రైస్ టోటల్గా కుక్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గోంగూర కూడా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనము 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఆయిల్ యాడ్ చేయటం వల్ల మన గోంగూర పచ్చడి రుచి సూపర్గా వస్తుందండి. కాబట్టి ఈ స్టేజ్లో మనము 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి ఈ గోంగూరను కుక్ చేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్, అలాగే 4-5 రెబ్బలు చిన్నులపాయలు చిదుముకొని వేసుకొని మనం రోట్లో పచ్చడి రుబ్బుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ పలావు, అలాగే జీడిపప్పు పెరుగు పచ్చడి, అలాగే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను. చూడటానికే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి, ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్.